వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటు ద్వారా ప్రపంచ స్థాయి టెక్నాలజీ ఎకోసిస్టమ్ను నిర్మించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. క్వాంటమ్ కంప్యూటింగ్, డీప్ టెక్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి ఆధునిక రంగాల్లో ఆంధ్రప్రదేశ్ను ముందంజలో నిలిపేందుకు సమగ్ర ప్రణాళికలు రూపొందిస్తున్నామని చెప్పారు. భవిష్యత్తు అవసరాలను ముందుగానే అంచనా వేసి అభివృద్ధి దిశగా అడుగులు వేస్తున్నామని సీఎం చెప్పారు. క్వాంటమ్ వ్యాలీ ద్వారా రాష్ట్రానికి పరిశోధనా సంస్థలు, అంతర్జాతీయ కంపెనీలు ఆకర్షితులవుతాయని తెలిపారు. దీనివల్ల యువతకు అధిక ఉపాధి అవకాశాలు కల్పించగలుగుతామని చెప్పారు. టెక్నాలజీ మనం అడాప్ట్ చేసుకుని గ్లోబల్ నాలెడ్జ్, ఆ ఆలోచన విధానాన్ని గుర్తుపెట్టుకోవాల్సిందిగా నేను పిల్లలందరికీ చెప్తున్నా, స్టూడెంట్స్ అందరికీ. యు ఆర్ ఆల్ థింకింగ్ టుమారో, ఐఎమ్ థింకింగ్ నెక్స్ట్ 20 years. 30 ఏళ్లకు మునుపు ఆలోచించిన విధానం చూస్తే తెలుగు వాళ్ళు ఎక్కడికి పోయినా హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్కి వచ్చారు. ఈ రోజు నేను చెప్పే విజన్ మీరు అర్థం చేసుకోగలిగితే మీరు ఎక్కడికి పోవాల్సిన పని లేదు. ఇక్కడ మీ ఇంట్లో కూర్చొని మీరు పనిచేసే పరిస్థితి వస్తుంది. ఒకప్పుడు గ్లోబల్ సిటిజన్స్ కావాలనుకున్నాం, గ్లోబల్ సిటిజన్స్ అయ్యారు. ఇప్పుడు గ్లోబల్ లీడర్స్ కావాలని చెప్పి ఆలోచిస్తున్నాం. ఇది కూడా మన చేతుల్లో ఉంది. స్టూడెంట్స్కి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ఈ 5 ఏళ్ళు లేకుంటే 7 years మీరు కష్టపడితే మీ క్యారియర్ మీరు ఏది కోరుకుంటే జరుగుతుంది. ఈ ఆపర్చునిటీ మిస్ అయితే మళ్ళీ రాదు. మీరు చేసే పని ఇన్నోవేటివ్గా చేయడం, క్రియేటివ్గా చేయడం, ఒక పద్ధతి ప్రకారం టెక్నాలజీలో మీరు నేర్చుకోవాల్సింది ఫండమెంటల్స్ నేర్చుకుని అక్కడి నుంచి మీ మైండ్కి కానీ ఎప్పటికప్పుడు సానబెట్టగలిగితే యూ కెన్ డూ వండర్స్. మీరు నాలెడ్జ్ ఉంది, ప్రభుత్వం పాలసీస్ ఇస్తుంది. ఈ రెండు కానీ మీరు ఇంటిగ్రేట్ చేసుకొని ముందుకు పోగలిగితే ఏదైనా సాధ్యం. నేను లాంగ్ బ్యాక్ విజన్ ఇచ్చాను ఐటీకి. ఈరోజు నెక్స్ట్ డీప్ టెక్, క్వాంటమ్ కంప్యూటింగ్కి ఒక విజన్ ఇచ్చాం. దయచేసి అందరూ అడాప్ట్ చేసుకో. సమాజ అభివృద్ధికి విద్యే ప్రధాన పునాదని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మహబూబ్ నగర్ జిల్లాలో డిజిటల్ లెర్నింగ్ సెంటర్ ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. గ్రామీణ ప్రాంతంలోని విద్యార్థులు కూడా పట్టణ స్థాయి విద్యను పొందాలన్నది ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని చెప్పారు. డిజిటల్ విద్య ద్వారా విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుందని, పోటీ ప్రపంచానికి వారు సిద్ధమవుతారని తెలిపారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వస్తే విద్యలో నాణ్యత మరింత మెరుగుపడుతుందని అన్నారు. ముఖ్యంగా బాలికల విద్యపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని, చదువుతోనే మహిళలు స్వావలంబన సాధిస్తారని చెప్పారు. ఈరోజు ప్రభుత్వం అన్నిటికంటే ప్రాధాన్యతగా విద్యా వ్యవస్థను ప్రజలకందరికీ అందించాలనేటువంటి సంకల్పంతో ముందుకు పోతా ఉంది. మీరు గతంలో చూసినారు, మీకున్నటువంటి వసతులు లేదా భోజనపరమైన అంశాల పట్ల గత సంవత్సరం మీకు మెనూ ఛార్జీలు పెంచి, కాస్మెటిక్ ఛార్జీలు పెంచి అనేక రకాల సౌకర్యాలు ఎప్పటికప్పుడు కలగజేస్తూ కొత్తగా నియామకాలు అధ్యాపక వర్గానికి చేపట్టి సరైన విద్యా బోధన జరగాలనే ప్రయత్నం జరుగుతూ ఉంది. అయినప్పటికీ అనేక సమస్యలున్నాయి. తప్పకుండా ఈ ప్రభుత్వం పూర్తిగా ప్రాధాన్యత తీసుకొని ఆ విద్యార్థుల భవిష్యత్తుకు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తామని, ప్రభుత్వ సంకల్పానికి విజయవంతంగా నెరవేరాలంటే విద్యార్థులందరూ కూడా అదే లక్ష్యంతో పనిచేయాలి. బీజేపీ ఎంపీ డీకే అరుణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై తీవ్ర విమర్శలు చేశారు. 10 ఏళ్ల పాటు అధికారంలో ఉండి చేసిన పనులు చెప్పకుండా ఇప్పుడు విమర్శలు చేయడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. 2 ఏళ్ల తర్వాత మళ్లీ రాజకీయంగా మాట్లాడటం కుంభకర్ణుడి నిద్రను గుర్తు చేస్తుందని ఎద్దేవా చేశారు. పాలమూరు ప్రాంతానికి కేసీఆర్ తన పాలనలో ఏం చేశారో ప్రజలకు స్పష్టంగా వివరించాలని డీకే అరుణ డిమాండ్ చేశారు. అభివృద్ధి, సాగునీరు, ఉపాధి రంగంలో జరిగిన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే ఇప్పుడు కొత్త ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. అబద్ధమే, ఆయన ప్రతి మాట అబద్ధాలే. ప్రజల లోపల సెంటిమెంట్ రెచ్చగొట్టాలా, దాని మీద లబ్ధి పొందాలా, రాజకీయ లబ్ధి కోసమే ఆయన ఎప్పుడు కూడా ఆశిస్తూ ఉంటాడు. ఆయన మాట్లాడే మాటలు మేము అధికారంలో ఉన్నామా, ఈడ ఉన్నట్టు ఆయన ఏం పని చేసిండు అన్నాడు. ఇప్పుడున్న ముఖ్యమంత్రి ఏం పని చేస్తున్నాడు.
రిటర్న్ భారతీయ జనతా పార్టీ రిటర్న్ ఎందుకు పంపుతున్నారు? GPR లేకుండానే అనేక సార్లు ఢిల్లీకి పంపిండు ఈ కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా. పాలమూరు రంగారెడ్డికి DPR లేకుండా పంపితే ఎట్లకెళ్ళి అనుమతులు వస్తాయండి? తమ చేతుల్లో తప్పులు పెట్టుకొని వేరే వాళ్ళ మీద బట్టగాలు చేసినటువంటి నైజాం కేసీఆర్కి అప్పుడు ఉంది, ఇప్పుడు ఉంది, ఎప్పుడు ఉంది. బ్లేమ్ గేమ్ ఆడుకుంటూ భారతీయ జనతా పార్టీ మీద లేనిపోయినటువంటి బద్నాంలు సృష్టిస్తూ తమ రాజకీయ పబ్బం గడుపుకునే విధంగా BRS పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఒకటే ఈరోజు రాజకీయాలు చేస్తా ఉన్నాయి. మంత్రి సంధ్యారాణి మరియు ఆమె కుమారుడిపై వచ్చిన ఆరోపణలు పూర్తిగా అసత్యమని జిల్లా ఎస్పీ మాధవరెడ్డి స్పష్టం చేశారు. ఈ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు చేపట్టామని ఆయన తెలిపారు. ఫేక్ వాట్సాప్ ఖాతాలు సృష్టించి తప్పుడు చాటింగ్ను కావాలనే ప్రచారం చేసినట్లు ఫోరెన్సిక్ నివేదికల ద్వారా నిర్ధారణ అయిందన్నారు. మంత్రి PA కుమారుడు పేర్లతో నకిలీ ఖాతాలు తయారు చేసి అప్రచారం చేసినట్టు దర్యాప్తుల్లో వెలుగు చూసిందని చెప్పారు. కావాలనే నాటకమాడి ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం జరిగిందని పేర్కొన్నారు. చట్టం ముందు అందరూ సమానమేనని, తప్పుడు ఆరోపణలు చేసిన వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. వర్క్ చేసిన అతని మీద కంప్లైంట్ ఇస్తూ అతను కొట్టడము, తిట్టడము, సెక్సువల్గా హరాస్ చేయడము, వారి అబ్బాయిని అవమానపరిచే విధంగా డిఫేమ్ చేస్తూ అతని మీద అలిగేషన్స్ కూడా ఎక్కువ. అంటే అసలు వ్యక్తి ఎవరి మీదైతే కంప్లైంట్ ఈవిడ ఇచ్చిందో దానికంటే ఎక్కువ మరి మంత్రి గారి అబ్బాయిని టార్గెట్ చేస్తూ మీడియాలో అంతా కూడా ప్రచురించడం జరిగింది. సో ఇది మినిస్టర్ గారికే కాకుండా వారి ఫ్యామిలీని కూడా దీంట్లోకి ఈ అలిగేషన్స్లో లాగడము, తద్వారా ప్రభుత్వానికి కూడా. భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి జీవితం ప్రతి ఒక్కరికి స్ఫూర్తినిచ్చే గ్రంథం లాంటిదని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. వాజ్పేయి రాజకీయాల్లో విలువలు, సంస్కారం, దేశభక్తికి ప్రతీకగా నిలిచారని కొనియాడారు. తీవ్ర రాజకీయ విభేదాల మధ్య కూడా సమన్వయం సాధించిన గొప్ప నాయకుడు వాజ్పేయి అని తెలిపారు. వాగ్దాటి కవిత్వం, పరిపాలనలో ఆయన ప్రత్యేకమైన ముద్ర వేశారని చెప్పారు. మాటలతోనే కాదు, కార్యాచరణతో కూడా దేశానికి సేవ చేసిన నేతగా గుర్తింపు పొందారని అన్నారు. వచ్చి మేము బస్సులో తిరుగుతూ ఉంటామండి, మాకు ఫ్రీగా ఇవ్వండి అని. ఎక్కడి నుంచి ఫ్రీగా తెచ్చిస్తారు? ఆర్థిక వ్యవస్థ దానికి అనుమతిస్తుందా? మన ఆర్థిక బడ్జెట్ ఆ మాత్రం మన దగ్గర ఉందా? మనకు అప్పులు ఎంత మాత్రం ఉన్నాయి? అప్పులు తీర్చే మార్గం మన దగ్గర ఉందా? అక్కడికే నేను చెప్పలే. సాయంత్రం అక్కడికి పోతున్నాడు, తిరిగి గవర్నమెంట్కి మళ్ళీ చెల్లిస్తున్నాడు. మొన్న ఒక ఆయన చెప్పాడు, సార్ మేము అంత అమాయకులు కదా, డబ్బులు లేవనుకుంటున్నారా? ఉదయం ఇస్తాము డబ్బు ఫ్రీగా, సాయంత్రం మళ్ళీ తిరిగి వసూలు చేసుకుంటాం కదా సార్, ఆ షాప్కి వస్తాడు కదా ఆటోమేటిక్గా. ఎంత దుర్మార్గం చెప్పండి. ప్రభుత్వాన్ని విమర్శించడం కాదు, నేను రాజకీయాలు లేను, నేను ఏ పార్టీని ఇప్పుడు వ్యక్తిగతంగా విమర్శించేవాడు కాదు, వ్యవస్థను విమర్శిస్తున్నాను, వ్యవస్థలో వస్తున్న మార్పులను విమర్శిస్తున్నాను. అటల్ బిహారీ వాజ్పేయి అంటే ఒక మహనీయుడు. ఆయన చూపించిన మార్గం ఏతుందో ఆ మార్గం క్రమశిక్షణతో, బాధ్యతతో. గవర్నెన్స్కి అడ్రస్ ఏంటంటే శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క గవర్నెన్స్ అనే విషయాన్ని మనందరం గుర్తుపెట్టుకోవాల్సి ఉంది. దేశ ఆర్థిక ముఖ్య చిత్రాన్ని మార్చే FRBM ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్ చట్టం తెచ్చి ప్రభుత్వ ఖర్చుపై క్రమశిక్షణ తెచ్చాడు. ఇది చాలా ముఖ్యం. ఇప్పుడున్న ప్రభుత్వం కూడా ఆ విషయాన్ని గట్టిగా పట్టించుకోవాల్సింది. లేకపోతే సైబర్ నేరాలు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలకు టెక్నాలజీపై అవగాహన కల్పించడం అత్యంత అవసరమని శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు అన్నారు. డిజిటల్ లావాదేవీలు, ఆన్లైన్ సేవలు విస్తరిస్తున్న ఈ సమయంలో ప్రజలు మోసాలకు గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా యువత సైబర్ నేరాల బారిన పడకుండా ముందస్తు శిక్షణ ఇవ్వాల్సిన అవసరం ఉందని స్పీకర్ సూచించారు. మొబైల్ యాప్లు, సోషల్ మీడియా, ఆన్లైన్ లింకులు వాడేటప్పుడు జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉందన్నారు. టెక్నాలజీపై కనీస అవగాహన ఉంటే మోసగాళ్లను ముందే గుర్తించే అవకాశం ఉంటుందని చెప్పారు. పోలీస్ డిపార్ట్మెంట్ అంటే అకౌంట్స్ కూడా మారిపోతున్నాయి. అంటే టెక్నాలజీ వల్ల ఉపయోగం ఉంది, నష్టం ఉంది. ఈ రెండు రాష్ట్రాలకి ఫస్ట్ టైం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినటువంటి మీ పెద్దలకి, దానికి సపోర్ట్ చేసినటువంటి కేవీ రావు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పాల్సిన అవసరం కూడా ఉందని చెప్పి ఈ సందర్భంగా చెప్తున్నాను. ఈ నేరాలు ఎవరు ఎక్కడతారండి? పోలీస్ డిపార్ట్మెంట్.
అంచేత ఈ టెక్నాలజీని పోలీస్ డిపార్ట్మెంట్ లో కూడా ట్రైనింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. రాబోయే రోజుల్లో ఈ టెక్నాలజీ చదువుకున్న పిల్లవాళ్ళందరికీ కూడా చాలా మంచి భవిష్యత్తు ఉంటుందని చూడాలి. ఈ సందర్భం టెక్నాలజీ పెరుగుతుంది, సంతోషమే. టెక్నాలజీతో పాటు నేరాలు పెరుగుతున్నాయి. మనకు తెలియకుండా టెక్నాలజీ ద్వారా మన బ్యాంకుల్లో ఉన్నటువంటి అకౌంట్స్ కూడా మారిపోతున్నాయి. అంటే టెక్నాలజీ వల్ల ఉపయోగం ఉంది, నష్టం ఉంది. ఈ రెండు రాష్ట్రాలకి ఫస్ట్ టైం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినటువంటి మీ పెద్దలకి ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులకు నోటీసులు ఇస్తామంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను మాజీ మంత్రి జగదీష్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచే ఈ అంశాన్ని రాజకీయంగా వాడుకుంటోందని విమర్శించారు. గతంలో కరెంటు, కాళేశ్వరం ప్రాజెక్టులపై కూడా ఆరోపణలు చేసి నిజాలు బయటపడిన తర్వాత మౌనం వహించారని గుర్తు చేశారు. కేసీఆర్ హయాంలో 24 గంటల విద్యుత్ సరఫరా జరిగినట్లు అధికారిక నివేదికలు ఉన్నాయని చెప్పారు. అయిపోగానే ఇస్తాడట. ఎంతకాలమైంది దీని మీద మాట్లాడబట్టి? వాడు ప్రభుత్వం ఏర్పడ్డ మొదటి రోజు నుంచి దీని గురించి ఏడవని రోజు లేదు. వాడు కరెంటు మీద ఏడ్చిండు, వచ్చిన రిపోర్టును కిందంగా లోపల పెట్టుకున్నాడు, బయట రానికుండా. ఇది చూస్తే నా ఇజ్జత్ పోతుంది అని. కేసీఆర్ మల్లెపూలాగా ఉన్నాడు రా కొడుక, ఇలా ఏమీ లేదు, కేసీఆర్ చాలా అద్భుతం చేసిండు, 24 గంటల కరెంట్ ఇచ్చి ఈ దేశానికి బుద్ధి చెప్పిండు, మొత్తం మీ బీజేపీ కాంగ్రెస్ కూడా ఉంది దాంట్లో రిపోర్ట్. మనిషి ఆను కడపడిని చూడబెట్టుకున్నాడు కొడుకు. కాళేశ్వరం ఎగిరిండు. కోర్టు చూసింది, దీనిలో ఏం లేదురా, నీ ముఖం నీ ముండ ఏముంది, దీనిలో బ్రహ్మాండంగా కట్టిండు కాళేశ్వరం కేసీఆర్, నీ కనీసం చేతగాట్లే రిపేర్ చేయడానికి అని చెప్పి ఆడ వాడు దొబ్బింది. ఈ ఫార్ములా ఆ ఫార్ములా అన్నాడు. ఏ ఫార్ములా లేదు. చివరికి తీసుకొచ్చుకొని ఆడోళ్ళ పోటీలను పెట్టి వాళ్ళతో తన్నించుకున్నాడు. అయిపోయింది. ఇవాళ లీక్ ఇచ్చిండ్రు. ఇవాళ ఏం లీక్ ఇచ్చిండ్రు? టెలిఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్కు నోటీసు, కేటీఆర్ నోటీసు, హరీష్ రావుకు నోటీసు ఇస్తున్నారు. ఇప్పుడు ఏడట, ఇప్పుడు ఇస్తున్నట్టు ఇలా లీక్ ఇచ్చి అసెంబ్లీ అయిపోగానే ఇస్తాడట. ఎంతకాలమైంది దీని మీద మాట్లాడబట్టి? వాడు ప్రభుత్వం ఏర్పడ్డ మొదటి రోజు నుంచి దీని గురించి ఏడవని. నీటి వనరులపై మాట్లాడే మంత్రికి కనీస అవగాహన కూడా లేదని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. ప్రజా సమస్యలపై సమాధానం చెప్పాల్సిన బాధ్యత నుంచి తప్పించుకోవడం బాధ్యతారాహిత్యానికి నిదర్శనమన్నారు. ఒక మంత్రి నీళ్లలో వాటర్ ఉందని చెప్పడం పాలనా స్థాయి బయట పెడుతోందని ఎద్దేవా చేశారు. తెలంగాణకు నీటి సమస్య అత్యంత కీలకమని అంశమని, అలాంటి సున్నితమైన విషయాన్ని నిర్లక్ష్యంగా తీసుకోవడం ప్రజలకు అవమానమన్నారు. గత బీఆర్ఎస్ పాలనలో సాగునీటి, తాగునీటి అవసరాల కోసం పలు కీలక ప్రాజెక్టులు అమలు చేశామని కేటీఆర్ గుర్తు చేశారు. రైతులకు సాగునీరు, పట్టణాలకు తాగునీరు అందించే దిశగా స్పష్టమైన విధానంతో పనిచేశామని చెప్పారు. శిఖండి రాజకీయాలు తప్ప మగాళ్ళలాగా మగతనంత రాజకీయాలు చేసే దమ్ము మాత్రం లేదు. చెప్పడం మాత్రమే కాదు, కేసీఆర్ గారు ఏమన్నారు, ఆ డిపిఆర్ అంటే డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టు ఏదైతే దేని ఆధారంగానైతే మనం అన్ని అనుమతులు తెచ్చినామో దాన్ని కూడా తిప్పి పంపితే 6-7 నెలలుగా కనీసం మాట్లాడే తెలివి లేదు. ఆఖరికి ఆ ప్రాజెక్టుని కుదించే ప్రయత్నం చేస్తున్నావు, తెలంగాణకు ముఖ్యంగా కృష్ణా నీళ్లలో అన్యాయం తలబెట్టే ప్రయత్నం చేస్తున్నామని చెప్పి కేసీఆర్ గారు గర్జిస్తే దానికి సమాధానం చెప్పే సత్తా లేదు కాబట్టి ఏం చేయాలి? కేసీఆర్ మీద కేసు పెడుతున్నా అని లీక్ ఇయ్యాలి. దాంతో తెల్లారి పేపర్లను కాళ్ళు పట్టుకొని తెల్లారి తాటికాయంత అక్షరాలతోని కేసీఆర్ కు నోటీసులు అని చెప్పి తెల్లారి పేపర్లు రాయించాలి, ప్రజల దృష్టి మల్చాలి. 2 ఏళ్ళు అయిపోయింది. ఏం చేసిండ్రు 2 ఏళ్ళు ఈ ముఖ్యమంత్రి గారు, కాంగ్రెస్ ప్రభుత్వం? కేవలం టైం పాస్, కాలక్షేపం కార్యక్రమాలు తప్ప ఏమీ లేదు. మేడారం జాతర అభివృద్ధి పనులను మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క పరిశీలించారు. ముందుగా అమ్మవార్లను దర్శించుకున్న మంత్రులు అనంతరం 251 కోట్లతో చేపడుతున్న అభివృద్ధి పనుల పురోగతిపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. జాతరకు వచ్చే కోట్లాది భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లను సమయానికి పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా రోడ్లు, తాగునీటి సరఫరా, శానిటైజేషన్, వైద్య సదుపాయాల 15 రోజుల్లో పూర్తి చేయాలని సూచించారు. భక్తుల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని, ఎక్కడా నిర్లక్ష్యం వహించవద్దని హెచ్చరించారు.
అట్లే ఉండే విధానం అట్లే ఉండే వస్తాను అట్లే ఉండే విధానం అట్లే ఉండే వస్తాను దళిత యువతను జగన్ ప్రభుత్వం బలిపశువులుగా మారుస్తోందని లీడ్ క్యాప్ చైర్మన్ పిల్లి మాణిక్యరావు తీవ్ర ఆరోపణలు చేశారు. అమరావతిలోని ఎన్టీఆర్ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. దళితులకు ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. సంక్షేమ పథకాలు పేరుకే పరిమితమయ్యాయని, వాస్తవంగా దళిత యువత జీవితాల్లో ఎలాంటి మార్పు రావడం లేదని అన్నారు. దళితుల అభ్యున్నతికి దీర్ఘకాలిక విధానాలు అవసరమని, కానీ ప్రభుత్వం మాత్రం రాజకీయ ప్రయోజనాలకే పరిమితమైందని చెప్పారు. ఇది ఒక చోట జరగల, రాష్ట్రం మొత్తం జరిగింది, అనేక చోట్ల జరిగింది. ఎందుకు జరిగింది ఈ పద్ధతి? మేము అధికారంలోకి వస్తే రపా రపా నరికేస్తామని చెప్పేసి కార్యకర్తల చేత మాట్లాడించారు. మేము 88 మ్యాజిక్ ఫిగర్ దాటిన వెంటనే రాష్ట్రంలో తెలుగుదేశం అన్నటువంటి వాడిని మొత్తాన్ని నరికి పడేస్తాము అని చెప్పేసి మాట్లాడారు. వీటికి జగను ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్తాడంటే, ఏమయ్యా రఫా రఫాని నరికితే తప్పేంటి? గంగమ్మ జాతరలో పొటేళ్ళని తీసుకొచ్చి తలలు నరికేస్తారు, తప్పైంది అని మాట్లాడినటువంటి రాక్షసుడు జగన్మోహన్ రెడ్డి. అంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గంగమ్మ జాతరలో మేకనో లేకపోతే పొట్టేలునో నరికితే తప్పేంటి, అలా జనాన్ని కూడా నరికితే తప్పేంటి అని అనబట్టే ఈరోజు వైసీపీ శ్రేణులు నడి రోడ్డు మీదకి మోగ జీవులను తీసుకొచ్చి అత్యంత క్రూరంగా ప్రజలందరూ చూస్తుండగా టీవీలు పెట్టుకొని సెల్ ఫోన్లో వీడియో చేస్తూ వివిధ అభివృద్ధి ప్రాజెక్టుల కోసం రాయగిరి ప్రాంత ప్రజలు ఇప్పటికే ఎన్నోసార్లు తమ భూములను త్యాగం చేశారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తెలిపారు. ఇంతటి త్యాగాలు చేసిన రైతులను మళ్లీ RRR పేరిట బలి చేయడం కరెక్ట్ కాదని ఆమె స్పష్టం చేశారు. గతంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి రైతులకు ఇచ్చిన గుంట భూమి కూడా పోనివ్వమని హామీని కవిత గుర్తు చేశారు. ఇచ్చిన మాటకు ప్రభుత్వం కట్టుబడి ఉండాలని డిమాండ్ చేశారు. రైతుల భూములను కాపాడాల్సిన పూర్తి బాధ్యత ప్రభుత్వానిదేదని అన్నారు. 2 రోజుల పాటు ఉంటూ ఆయా జిల్లాల్లో ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా చూస్తూ ఆ సమస్యల పరిష్కార మార్గాలను వెతుకుతూ ప్రభుత్వాలను నిలదీస్తూ ముందుకెళ్తున్నాము. ఇప్పటి వరకు మేము దాదాపుగా 16 జిల్లాల్లో పర్యటన చేస్తాం. ఈ 16 జిల్లాల్లో కూడా అనేక సమస్యలు మా చొరవ వల్ల పరిష్కారం అయినాయి కాబట్టి చాలా సంతోషపడతా ఉన్నాము. ఇవాళ మరి భువనగిరికి వచ్చినాం. రావడమే ఎయిమ్స్కి వెళ్ళినాం. ఎయిమ్స్ 2015-14 ప్రాంతంలో నేను పార్లమెంట్ మెంబర్గా ఉన్నప్పుడు కూడా చాలా గొడవ చేసి పార్లమెంట్లో నిలబడి మాకు కొత్త రాష్ట్రం వచ్చింది, ఎయిమ్స్ కావాలని పట్టుబెట్టి తెచ్చుకున్నాం. ఫస్ట్ ఇండియా మొత్తంలో కూడా ఇది బ్రౌన్ ఫీల్డ్ ప్రాజెక్ట్. ఆల్రెడీ మన దగ్గర నిమ్స్ ఉన్న దాన్ని ఎయిమ్స్ చేయడం జరిగింది. ఉండుంటే అప్పుడు కూడా మీ పక్షాన్ని నేను నిలబడేదాన్ని అనే విశ్వాసం నాకున్నది. దానికి మిమ్మల్ని క్షమాపణ నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే రైతన్నలను బేడీలేయడము, రైతన్నలను అరెస్ట్ చేయడం అన్నది దుర్మార్గం. అది కూడా కొంతమంది ఎమ్మెల్యేలు వారి భూములను కాపాడుకోవడం, అరెస్ట్ చేయడం అన్నది మరింత దుర్మార్గం. ఆ దుర్మార్గాన్ని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కొనసాగించదలుచుకుందా అన్న విషయం మాత్రం వెంకటరెడ్డి అన్న చెప్పాలి. ఖచ్చితంగా కోమటిరెడ్డి గారు నేను డిమాండ్ చేస్తున్నా, ఏదైతే మాట మీరు ఇచ్చారో, మీ నాయకురాలు ప్రియాంక గాంధీ ఇచ్చారో నిలబెట్టుకోండి. ఇక్కడ రైతులు భూమి సస్యమీర ఇయ్యమని చెప్తున్నారు, భూములు ఇచ్చేదే లేదు, అలైన్మెంట్ మార్చాల్సిందే అని పట్టుబడతా ఉన్నాం. మరి దానికి ప్రయత్నం చేయవలసిందిగా మంత్రి గారిని నేను డిమాండ్ చేస్తున్నాను. ఓకేనా మీడియా? మనోడేడ్రా నాయన. జై తెలంగాణ. అందరికీ నమస్కారం. ఇవాళ తెలంగాణ జాగృతి జనంబాట కార్యక్రమం. మరిన్ని డీటెయిల్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ఏవన్ టీవీ తెలుగు న్యూస్. చేసింది ఎవరని చెప్పి తెలంగాణ ప్రజానికి